A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే దంపతులు విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్ కృష్ణయ్య, సురేష్ శెట్కర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మందుల సామేల్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నేతలందరూ ప్రసంగించారు. చదువుకున్నవాడు ఆదర్శ పురుషుడిగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తారని గుర్తించి 150-160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు తన సతీమణిని కూడా చదివించడం ద్వారా మహిళకు చదువు ఎంత ముఖ్యమో జ్యోతిబా పూలే మనకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు. 136 సంవత్సరాల క్రితం మరణించిన ఈనాడు కూడా ఈ తరం మనం వారిని ఆదర్శ పురుషుడిగా భావిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిబా సావిత్రిబా పూల విగ్రహాలతో పాటు సర్వ పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇతరుల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ విగ్రహాలను ఆవిష్కరించడమే కాదు, వారి ఆలోచనలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి కుల గణనని ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఆదర్శంగా బీసీల జనాభాని సైంటిఫిక్గా సర్వే చేసి ఈ దేశానికి శాసనసభలో ప్రవేశపెట్టి బహిరంగ ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది. రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చి అగ్రపథానికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అంతర్జాతీయ సదస్సును రెడీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కొనసాగుతున్న మంత్రివర్గ భేటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు అధికారికంగా ఆమోదం తెలిపారు. రాబోయే డిసెంబర్ 7 నుంచి 3 వరకు అంటే 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్థాయిలో ఈ సదస్సును నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే గతేడాది నిర్వహించిన సదస్సు కంటే కూడా ఈసారి మరింత ఘనంగా విస్తృత భాగస్వామ్యంతో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సమ్మిట్ను చేపట్టనున్నారు. సదస్సు నిర్వహణకు దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించడానికి, సన్నాహక ఏర్పాట్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారుల ముందుకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ హబ్గా హైదరాబాద్ను మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల కల్పనను ఈ సమ్మిట్లో ప్రధానంగా ప్రదర్శించనున్నారని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో ఆధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. పెరడ్ మైదానంలో 33.25 కోట్ల విలువైన ఫైర్ ఇంజన్లు, ఆధునిక పరికరాలకు సీఎం జెండా ఊపారు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా 25 అడ్వాన్స్డ్ ఫైర్ ఇంజన్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు. అదేవిధంగా 20 వాటర్ బ్రౌజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ బౌజర్లు ఉపయోగపడతాయని, వీటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు 50 రబ్బర్ బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏవైనా వరదలు సంభవించినప్పుడు రబ్బర్ బోట్ల ద్వారా త్వరగా ఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వాహనాల ప్రత్యేకతను అధికారులు సీఎంకు వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అధికారులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం లోక తత్పులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దేశ సమైక్యత, సామాజిక సామరస్యం, సోదరభావం, ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొనసాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు గాంధీ భవన్లో ఘన స్వాగతం లభించింది. మాజీ ప్రధాని రాజీవ్ దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి, యువత సాధికారత, సాంకేతిక ప్రగతి కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతోంది. గాంధీ భవన్కు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజనులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను చాటుకున్నారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ अमर रहे अमर रहे రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్లోనే ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బయట వ్యక్తుల వల్ల నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, సీమాంధ్ర పాలకుల చేతుల్లో ప్రభుత్వం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రజాపాలన అంటే ప్రజల కోసమే పనిచేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని, ఆత్మగౌరవం కోసమే నాడు ఉద్యమం జరిగిందని పేర్కొన్నారు. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా. ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుంది.
తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరజిల్లేలా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సంకల్పించింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయాయని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని 6 మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో కేంద్రంలోని అన్ని శాఖల మంత్రులను కలిసినట్లు ఆయన వెల్లడించారు. జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, రైల్వేల విషయంలో అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాలని కోరినట్లు ఈటల వివరించారు. చేసే సందర్భం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతున్నాయో అవి వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండా త్రిబుల్-ఆర్, ఈ హైదరాబాద్ త్రిబుల్-ఆర్ మణిహారం లాగా నిర్మించాల్సినటువంటి బాధ్యత తక్షణమే చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే నేషనల్ హైవేస్కి డిమాండ్ వస్తున్నాయో అలాంటి అన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరినాం. అదేవిధంగా రైల్వే మంత్రి గారిని కూడా కలిసి ఒక 4 స్పెసిఫిక్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడినాం. రైళ్ళ వేగం పెరిగింది, రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెరిగింది, కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్, కలకత్తా, బొంబాయి లాంటి నగరాలకి అండర్ పాస్ లేకపోవడం వల్ల, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇంకా పట్టాల మీదకి దాటిపోయి ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. కాబట్టి మళ్ళొకరు చెప్పే అక్కర్ లేకుండా ఎక్కడెక్కడైతే ప్రజలు దాటుతూ ఉన్నారో, మా దగ్గర బాల్నగర్ ఉంటుంది, బాల్నగర్ దగ్గర ఒక 1000 మంది పొద్దున పూట అటు దాటి ఇళ్లల్లో పనులు చేసుకొని, కంపెనీలలో పని చేసుకొని మళ్ళీ వాపసు వస్తారు. ఆ క్రమంలో అనేక మంది ప్రమాదానికి గురై చనిపోతున్నారు. అర్ధరాత్రి వెలుగొండ టనెల్లోకి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తనిఖీలు చేశారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. టీబీఎం మిషన్ వెలికితీతి పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. లైనింగ్ పనులను అడిగి తెలుసుకున్న మంత్రి నిమ్మల దాదాపు 4 గంటల పాటు టనెల్లోనే ఉండి పనుల పరిశీలన చేశారు. మరో వారంలో పనులు పూర్తి చేయాలని మంత్రి రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో గోబంధు కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే పశువుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గోశాలల నిర్వహణ, పశుగ్రాస లభ్యత, గో సంరక్షణపై నిర్వాహకులు, అధికారులు చర్చించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, గో సంరక్షకులు పాల్గొన్నారు.
లోపల గోమాత సేవ కానీ దాని పాలన పోషణ సంవర్ధన ఫారెస్ట్ ల్యాండ్ సమస్య కారణంగానే తక్కువ స్థలంలో ఈ గోవులన్నిటినీ కంజెస్టెడ్ గా అందరూ కూడా గో ఉత్పత్తులు విషయం పైన ఎక్కడ ప్రోత్సహించాలి. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా వారి నిత్య జీవితంలో నెలకు ఒక 500 రూపాయలు గో ఉత్పత్తులను కొనగలిగితే ఈ గోవు విశ్వవిద్యాలయం పరిధిలో 4 వెటనరీ కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి తిరుపతిలో, ఒకటి రీసెర్చ్ స్టేషన్స్ పరిధిలో ఒంగోలు జాతి కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. అక్కడ నుంచి కూడా మనం కేబీఆర్ పార్క్ వాకర్స్ కు వన్ వే ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆగస్టు 18 నుంచి అమలులోకి రానున్న వన్ వే ట్రాఫిక్ విధానంపై వాకర్స్ కు ట్రాఫిక్ పోలీసులు వివరించారు. వాహనాలను నిర్ణయించిన పార్కింగ్ వేళలో లేదా మల్టీలెవర్ పార్కింగ్ భవనంలోనే పార్కు చేయాలని సూచించారు. తెల్లవారుజామున రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ విధానంపై సూచనలు, అభిప్రాయాల కోసం కేబీఆర్ పార్కులో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. Maybe around 2-3 kilometers radius or 3 kilometers radius. The roads are very bad. They have to take up the matter with the R&B or concerned authorities or MCH. See, the roads are actually. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 3 రోజుల పాటు త్రాన్హిక వరుణ యాగాలు ప్రారంభం కానున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యాగాలు నిర్వహిస్తున్నారు. ఎల్లుండి కృష్ణానది జలగ్రహణం, శ్రీ మల్లేశ్వర స్వామికి ఘటాభిషేకం నిర్వహించగా ఆగస్టు 16న మహాపూర్ణాహుతితో వరుణ యాగోత్సవాలు ముగియనున్నాయి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజెనోవా పిఠాపురంలో ప్రత్యేక పూజలు చేశారు. పిఠాపురం వెళ్లిన లెజెనోవా పాదయాగ క్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు లెజెనోవాకి వివరించారు. అనంతరం ఆమెను సన్మానించి దేవుడి ఫోటోను బహూకరించారు. భారత్లో కెన్యా పార్లమెంటరీ ప్రతినిధి బృందం పర్యటించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానంతో కెన్యా స్పీకర్ మోజెస్ న్యూఢిల్లీ వచ్చారు. సాంకేతికత, ఏఐ, విద్య, వైద్యం, డిజిటల్ అభివృద్ధిపై ఓం బిర్లాతో విస్తృత చర్చలు జరిపారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కెన్యా బృందం భేటీ అయ్యింది. పలు అంశాలపై వీరు చర్చించారు. ఉత్తరప్రదేశ్లోని దేవరియాలో తిరంగ యాత్రలో పాల్గొన్న 40 మంది విద్యార్థినులు అస్తవ్యస్తకు గురయ్యారు. తీవ్ర ఎండ, ఉక్కపోతతో పాటు ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. డీహైడ్రేషన్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నారు.
9 तारीख से 10 तारीख से हम लोग तिरंगा यात्राएं निकाल रहे हैं, ब्लॉक लेवल पे भी, ग्राम स्तर पर भी, और हर घर तिरंगा का भी कार्यक्रम चल रहा है कि प्रत्येक घरों पे तिरंगे लगाए जाएं। आज जनपद स्तर पर हमारा एक बृहद कार्यक्रम था जिसमें माननीय जनप्रतिनिधियों को भी आमंत्रित किया गया था। स्थानीय हमारा GIC का एक बड़ा ग्राउंड है, हम लोगों ने प्लान किया था कि GIC के बच्चे, GGIC के बच्चे और यहाँ हमारे नगर में और जो स्कूल बच्चे हैं 9th से लेकर के 12th तक के बच्चों को आमंत्रित किया जाए और उनके हाथ में झंडे रहें। 2 लाइन में रैली एक हम यहाँ से GIC ग्राउंड से लेकर के और स्टेडियम तक ले जाएं। सुबह बहुत बच्चे उत्साहित थे, उसमें स्काउट के भी थे, NCC के भी थे, बच्चियाँ भी थी। पूरे उत्साह से सब लोगों ने यात्रा हमारी गई और स्टेडियम तक गई। మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఆన్ A1 TV న్యూస్.